హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే పోలీస్ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషను గత 4-5 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి రైల్వే పోలీస్ అభ్యర్థులందరికీ వచ్చేసి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ లాంటిది అనమాట. 4208 పోస్టులతో, దాదాపు 4208 పోస్టులతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసి ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి విడుదల చేయడం జరిగింది. రేపటి నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకసారి మనం ఇక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ గురించి పూర్తి వివరాలు చూద్దాం. ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మిగతా వివరాలన్నీ ఒకసారి మనం క్లియర్గా డీటెయిల్గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఆర్పిఎఫ్ ఎస్ఐ కానీ, రైల్వే సంబంధించినటువంటి ఎన్టీపీసీ కానీ, టెక్నీషియన్ కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ గ్రూప్ డి, ఈ విధంగా రైల్వే సంబంధించినటువంటి ప్రతి నోటిఫికేషన్ సంబంధించినటువంటి మనకు మోక్ టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాం. మన యొక్క మైండ్ యాప్లో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మోక్ టెస్ట్ 1 ఆల్రెడీ కండక్ట్ చేసినాం. నిన్ననే కండక్ట్ చేయడం జరిగింది సాటర్డే. ఒకసారి ఎవరన్నా రాయినట్లయితే మన యొక్క మైండ్ యాప్ కింద నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దాని ఆ యొక్క లింక్ ద్వారా మన యొక్క మైండ్ యాప్ను ప్లేస్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకొని ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మోక్ టెస్ట్ 1 రాయండి. రాసిన తర్వాత ఒకసారి ఏ విధంగా ప్యాటర్న్ ఉంటుంది, క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు అనేది మీకు కొంచెం అవగాహన వస్తుంది అనమాట. దాని తర్వాత మీకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. క్లియర్గా మీకు సిలబస్ ఏ విధంగా ఇచ్చాడో మనకు నోటిఫికేషన్లో ఆ యొక్క దాన్ని బేస్ చేసుకొని మనం ప్రిపేర్ చేయడం జరిగింది. మన యొక్క మోక్ టెస్ట్ కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది, దాని ద్వారా డౌన్లోడ్ చేసుకోండి మన యొక్క మైండ్ యాప్. సో మనం పూర్తి వివరాలు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, మీరు అక్కడ మొదటిగా చూస్తున్నట్లయితే అప్లికేషన్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అంటే రేపటి నుంచి పెట్టుకోవచ్చు. ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. మీరు మోడిఫికేషన్ చూస్తున్నట్లయితే మే 15 నుంచి మే 24 వరకు టైం అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం క్లియర్గా దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది లెవెల్ 3 కిందికి రావడం జరుగుతుంది. ఇనిషియల్ పే దాదాపు 21,700 రావడం జరుగుతుంది. మెడికల్ స్టాండర్డ్ చూసినట్లయితే B1 మెడికల్ స్టాండర్డ్. ఇక్కడ ఏజ్ చూసినట్లయితే క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, ఏజ్కి సంబంధించిన పూర్తి వివరాలని. ఒకసారి ఏజ్ చూసినట్లయితే ఇక్కడ ఫ్రెండ్స్ 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అది కూడా క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ డేట్ కానీ. 2024 జూలై 1కు మీకు 18 ఇయర్స్ కానీ 28 ఇయర్స్ కానీ ఉండాలి. ఆ డేట్కు మీరు మీ డేట్ సరిపోయినట్లయితే మీరు ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లై చేసుకోవచ్చు. ఇది యూఆర్కి అనమాట. 18 నుంచి 28 ఇయర్స్ అనేది యూఆర్ క్యాండిడేట్కు. రిమైనింగ్ ఓబీసీ ఎస్సీ వాళ్ళకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క ఇక్కడ మనకు COVID-19 ఇక్కడ క్లియర్గా మనకు స్టార్ మార్క్ ఇచ్చి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూడండి. దిస్ ఇంక్లూడ్స్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 3 years అండ్ ఏజ్ బియాండ్ ది ప్రిస్క్రైబ్డ్ ఏజ్ లిమిట్ యాజ్ వన్ టైమ్ మెజర్ డ్యూ టు COVID-19 పాండమిక్ అని ఇక్కడ క్లియర్గా మనకు ఇక COVID-19 పాండమిక్ వల్ల మనకు ఒక 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని కలుపుకొని 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా మనకు గత నోటిఫికేషన్ చూసినట్లయితే 25 ఇయర్స్ వరకే ఉండిందనమాట. ఇప్పుడు +3 కలుపుకొని 28 ఇయర్స్ వరకు ఇవ్వడం జరిగింది. మనకు ఇంకా రిమైనింగ్ వాళ్ళకు చూసినట్లయితే ఫస్ట్ యూఆర్కి అయితే 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీకి +3 COVID-19 వల్ల వచ్చినటువంటి +3 కాకుండా మళ్ళీ ఓబీసీ కేటగిరీ కింద +3 ఉంటుంది కాబట్టి 18 నుంచి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ వాళ్ళు. అదేవిధంగా ఎస్సీ క్యాండిడేట్ చూసినట్లయితే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి అదేవిధంగా +3 COVID-19 ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. యూఆర్ 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ 18 నుంచి 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళు 18 నుంచి 33 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది ఏజ్కి సంబంధించినటువంటి వివరాలు ఫ్రెండ్స్. మనకు అప్లికేషన్ సంబంధించి క్లియర్గా దానికి సంబంధించి ఇక్కడ ఏమేమి ఫుల్ డీటెయిల్స్ అని మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది, మీకు 1/3 నెగిటివ్ మార్క్ ఉంటుంది అనమాట. ఈచ్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి ఎవ్రీ రాంగ్ ఆన్సర్కు మీకు 0.33 సంథింగ్ మీకు నెగిటివ్ అయితే పోవడం జరుగుతుంది.
క్లియర్గా ఇక్కడ మనకు మొత్తం అన్ని పాయింట్స్ వైజ్ మొత్తం నోటిఫికేషన్ పూర్తి వివరాలన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఒకసారి క్లియర్గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బాక్స్గా మనకి ఇవ్వడం జరిగింది చూడండి. ఇక్కడ ప్రిస్క్రైబ్డ్ యాజ్ నార్మల్ కోర్స్, నార్మల్గా ఉన్నప్పుడు 18 నుంచి 20 ఇయర్స్ అయితే ఉండింది. ఇప్పుడు ఏజ్ అప్లికబుల్ టు దిస్ ఈ యొక్క నోటిఫికేషన్కు +3 COVID-19 ఇవ్వడం జరిగింది కాబట్టి 18 నుంచి 20 ఇయర్స్ వరకు అయితే రావడం జరిగింది. మామూలుగా దీనికి నార్మల్గా అయితే 18 నుంచి 20 ఇయర్స్ 25 ఇయర్స్ వరకే ఏజ్ అయితే ఉండింది. అయితే ఈసారి ఇక COVID-19 వల్ల ఒక +3 ఇయర్స్ పెరిగింది కాబట్టి ఇది మంచి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ఉండదు మ్యాక్సిమం, ఎందుకంటే ఈసారి COVID-19 ఉండడం వల్లనే +3 ఇచ్చారు. మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ మ్యాక్సిమం ఛాన్స్ అయితే ఉండవు, +3 అయితే ఉండదు కాబట్టి ఈ యొక్క అవకాశం యూటిలైజ్ చేసుకోండి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, SC/ST వాళ్ళకి 5 ఇయర్స్, OBC వాళ్ళకు 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అదే ఎక్సర్వీస్ మెన్కు దానికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ ఇక్కడ మనకు క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, డేట్ ఆఫ్ బర్త్, యూఆర్ ఈడబ్ల్యూఎస్కు అప్పర్ లిమిట్ ఎంత ఉండాలి, లోయర్ లిమిట్ ఎంత ఉండాలి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. మీకు ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు ఉందో లేదో చూసుకోండి. క్లియర్గా మీకు యూఆర్కి అయితే 1996 అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓబీసీ అయితే 1993, SC/ST 1991 అనమాట. జూలై 2, 1996 దానికంటే నాట్ ఎర్లియర్ అని ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకు 1993 జూలై 2, SC/ST వాళ్ళకు 1991 జూలై 2. ఇది ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్కు కంటే మీకు ఎక్కువ ఉన్నట్లయితే మీరు నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది ఏది సంబంధించినటువంటి వివరాలు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే మీకు జస్ట్ 10th క్లాస్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మనకు 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా మనం క్లియర్గా ఇక్కడ చూడవచ్చు, 500 అయితే ఇవ్వడం జరిగింది. SC/ST ఎక్స్ మీద అదేవిధంగా ఫీమేల్ వీళ్ళందరికీ మైనారిటీస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు 250 అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు మళ్ళీ రీఫండ్ కూడా రావడం జరుగుతుంది ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తారో అందరికీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీకు 10th క్లాస్ ఫ్రెండ్స్. మీకు మోడిఫికేషన్ ఫీ సంబంధించి కూడా ఇక్కడ మీకు మోడిఫికేషన్ చేసుకోవాలనుకుంటే ఫీజు కూడా అయితే ఉంటుంది. ఆల్రెడీ మనం టెక్నీషియన్ చూసాము, 250 అయితే కండక్ట్ చేస్తున్నాడు. మీకు రీఫండ్ కూడా చేయడం జరుగుతుంది మీరు ఎగ్జామ్ అటెండ్ అయ్యేటట్లయితే. రిమైనింగ్ చూసినట్లయితే మనకు ఇంకా ఒకసారి మనం ఎగ్జామ్ ప్రాసెస్ ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు సింగిల్ ఎగ్జామే ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సింగిలే ఉంటుంది. దాని తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట మీకు, ఎందుకంటే ఎగ్జామ్ పరంగా చూసినట్లయితే కొంచెం మరీ అంత టఫ్గా ఏమి ఉండదు, నార్మల్గానే ఉంటుంది. క్వశ్చన్స్ కూడా చాలా బేసిక్ 10th క్లాస్ బేసే రావడం జరుగుతుంది అనమాట. 10th క్లాస్ బేసిక్ లెవెల్ ఇవ్వడం జరిగింది మనకు, కాబట్టి 10th క్లాస్ లెవెల్లోనే రావడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు మనం. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్లో జాయిన్ అయిపోవచ్చు అనమాట. అపాయింట్మెంట్స్ ఎన్ని సంథింగ్ అని మనకి ఇవ్వడం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్స్, తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చూస్తున్నట్లయితే మీకు ది స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి 10th అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. 10th స్టాండర్డ్లోనే ఉంటుంది. మీకు జనరల్ అవేర్నెస్ కానీ అదేవిధంగా మ్యాథమెటిక్స్ కానీ రీజనింగ్ కానీ 10th క్లాస్ లెవెల్లోనే ఉంటాయి. మీకు ఎస్ఐకి అయితే కొంచెం స్టాండర్డ్ అయితే డిగ్రీ స్టాండర్డ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ మీకు జనరల్ సైన్స్ కూడా మీకు NCERT 6 to 10th ఇవ్వడం జరుగుతుంది క్లియర్గా, ఎందుకంటే మన 10th క్లాస్ సంబంధించినటువంటి ఇది క్వాలిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి. ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తుంటే మీకు దాదాపు 120 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes టైం ఉండడం జరుగుతుంది. మీకు 1/3 నెగిటివ్ ఉంటుంది. మీకు మినిమం పాస్ పర్సెంటేజ్ కూడా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఎగ్జామ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ తెలుగు లోకల్ లాంగ్వేజ్లో ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది. మీరు ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ తెలుగులో కూడా ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు మ్యాక్సిమం. యాక్చువల్గా మనకు లాస్ట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేసే లాంగ్వేజెస్లోని ఇక్కడ మనకు ఈ నోటిఫికేషన్లో క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయలేదు మనకు. అయితే డెఫినెట్గా తెలుగులో కూడా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు దానికి ఎటువంటి సందేహం పెట్టుకోకూడదు.
ఇక్కడ మీరు సిలబస్ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్, ఆల్రెడీ మీకు సిలబస్ మీద నేను ఆల్రెడీ క్లియర్గా ఇంతకుముందు కూడా చెప్పాను. అర్థమెటిక్ వచ్చేసి 35 మార్క్స్ ఉంటుంది మీకు. ఇక్కడ మీకు కొంచెం ప్యూర్ మ్యాథ్స్ తక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్లో ప్యూర్ మ్యాథ్స్ కొంచెం చాలా తక్కువగా ఉంటుంది. మెన్సురేషన్ కొంచెం, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇది కొంచెం ఉంటుంది. తర్వాత మనకు మిగతావి కొంచెం తక్కువ అన్నమాట. మనకి గత పేపర్లను అనాలిసిస్ చేయడం జరిగింది మేము ఆల్రెడీ, ఎందుకంటే మోక్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ గత ఫిల్టర్ చేసి చాలా పేపర్స్ అన్ని మనకు ఇస్తున్నాం కాబట్టి మీకు ప్యూర్ మ్యాథ్స్ కొంచెం తక్కువనే ఉంటుంది. కాబట్టి మీకు కొంచెం బెటర్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది అర్థమెటిక్ చదివండి. దానంతా జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మీకు 35 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ ఒక 50 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్లో మీకు జనరల్ సైన్స్ కానీ, పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా మీకు అన్ని సబ్జెక్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇది మనకు సిలబస్ సంబంధించినటువంటి వివరాలు. దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ చూస్తున్నదే మీకు మేల్కి అయితే 5 minutes 45 seconds అయితే ఉంటుంది 1600 meters. ఫీమేల్కి అయితే 800 meters అయితే ఉంటుంది 3 minutes 40 seconds అయితే చేయాల్సి ఉంటుంది. మేల్కు లాంగ్ జంప్ 14 feet చేయాలి, హై జంప్ 4 feet. ఫీమేల్ అయితే 9 feet, హై జంప్ 3 feet అనమాట. ఇది పీఈడికి సంబంధించి ఉంటుంది. ఒకసారి పిఎంటీ చూసినట్లయితే ఇక్కడ యూఆర్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి మేల్కి 165 ఉండాలి, ఫీమేల్కి 157 ఉండాలి. ఇక్కడ చెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 80 ఉండాలి, ఎక్స్పాండెడ్ వచ్చేసి 85 ఉండాలి. ఎస్సీ వాళ్ళకు మేల్కి 160 ఉండాలి, ఫీమేల్కి 150 ఉండాలి. అన్ఎక్స్పాండెడ్ వచ్చేసి 76.2, ఎక్స్పాండెడ్ వచ్చేసి 81.2. ఇక్కడ క్లియర్గా కొన్నింటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. క్లియర్గా హైట్ అండ్ చెస్ట్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. మీకు హైట్ ఎంత ఉంది, చెస్ట్ సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూసుకొని క్లియర్గా నోటిఫికేషన్ అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇదనమాట ఓవరాల్గా దీనికి సంబంధించి. అంటే మనకు డీవీ అంతా మనం తర్వాత చూడొచ్చు. మనం నోటిఫికేషన్ ఎగ్జామ్ అన్నీ అయిపోయిన తర్వాత ఎలా అప్లై చేయాలి, ఏ విధంగా అప్లై చేయాలని దాని గురించి మొత్తం అన్న పూర్తిగా నోటిఫికేషన్లో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ చూస్తున్నట్లయితే క్లియర్గా మనకు జోన్ వైజ్ కూడా మనకు ఇక్కడ క్లియర్గా ఒకసారి మనకు క్లియర్గా ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. మనకు మేల్ అదేవిధంగా ఫీమేల్లో మనకు యూఆర్లు ఎన్ని ఉన్నాయి, ఎస్ఎస్టీలు ఎన్ని ఉన్నాయి, ఓబీసీలు ఎన్ని ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్లు ఎన్ని ఉన్నాయి, టోటల్లో అన్ని క్లియర్గా పోస్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు. యూఆర్లు చూస్తుంటే 1450 ఉన్నాయి, ఎస్టీ 536, ఎస్టీ 228, ఓబీసీ 966, ఈడబ్ల్యూఎస్ 350, టోటల్ 3577 ఉన్నాయి. ఫీమేల్కు యూఆర్ 256, ఎస్సీ 95, ఎస్టీ 47, ఓబీసీ 170, ఈడబ్ల్యూఎస్ 63, టోటల్ 631. ఫీమేల్కి అయితే 631 పోస్టులు అయితే ఉన్నాయి. మేల్కి అయితే 3577 పోస్టులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా 4220 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎక్సర్వీస్ మనకు 10% ఆఫ్ వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది దానికి సంబంధించిన వివరాలు. దాని తర్వాత ఫార్మాట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఓబీసీ సర్టిఫికేట్ ఎట్లా ఉండాలి, ఎస్సీసీ సర్టిఫికేట్ ఏ విధంగా ఉండాలి అని కొన్ని ఫార్మాట్స్ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మనకి ఇక్కడ జోన్ వైజ్ అయితే ఇక్కడ జోన్ సంబంధించి ఎక్కడ ఏ జోన్లో ఏ వేకెన్సీ ఉన్నాయో ఏం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. ఇదనమాట ఓవరాల్గా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించిన పూర్తి వివరాలు. ఇంకేదైనా మీకు ఇందులో ఏదైనా డౌట్లు ఉన్నట్టయితే కింద మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను రిప్లై చేయ ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇదే అనమాట ఆర్పిఎఫ్కి సంబంధించిన పూర్తి వివరాలు మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎగ్జామ్ ఫస్ట్ మనం క్లియర్గా తెలుసుకోవాల్సింది మనకు ఏజ్ సరిపోతుందా లేదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, హైట్ ఫిజికల్ ఈవెంట్స్ ఏముంటాయి, ఫిజికల్ ఎఫిషియన్సీ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ కానీ ఏముంటుంది అని వివరాలన్నీ ప్రతిదీ తెలుసుకొని అప్లై చేయండి. అప్లై ఏ విధంగా చేయాలనేది కూడా నేను ఒక వీడియో డీటెయిల్గా మీకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. నేను ఆల్రెడీ దాని గురించి ఒక వీడియో చేస్తాను. క్లియర్గా దాన్ని చూసి మీరు స్టెప్ బై స్టెప్ మీరు అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇదనమాట ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి మీకు ఎగ్జామ్ ఫీజు కూడా 500 to 50 అయితే ఉంటుంది. కేటగిరీల ప్రకారం మీకు రీఫండ్ కూడా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో కూడా ఉంటుంది, తెలుగులో కూడా ఉంటుంది. మీకు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తెలుగు ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరూ వచ్చేసి ఖచ్చితంగా మీ యొక్క ప్రిపరేషన్ను కొనసాగిస్తూ ఎవరి వీక్ మోక్ టెస్ట్ రాయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా ఈసారి ఇక 4208 పోస్టులో ఒక పోస్ట్ అయితే సాధించండి. ఖచ్చితంగా మీరు సాధిస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం
మన ఛానల్ వచ్చేసి వాచ్ చేస్తుండే మరొక వీడియోతో మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ యూర్